ఈరోజు ఏం వెరైటీ చూపిస్తున్నారు గుమ్మలో? ఆలు బేబీ కార్న్ ఫ్రై అండి. ఆలు బేబీ కార్న్ ఫ్రై. అవునండి. ఓ రెండు కూడా మనకి పీసెస్ లాగా కట్ చేసి ఫ్రై చేస్తుంది. అంటే ఇది సైడ్ డిష్ గా కూడా బాగుంటుంది, అలాగే చపాతీ లాంటి వాటికి కాంబినేషన్ బాగా కుదురుతుంది. ఓకే 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 మరి ఆలు బేబీ కార్న్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు బేబీ కార్న్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉడికించిన బేబీ కార్న్ 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకేనే మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా, సో స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే ఇక్కడ నేను బంగాళదుంప ముక్కలు అలాగే బేబీ కార్న్ ముక్కలు ఈ రెండు కూడా ఉడికించి పెట్టేశాను. ఎందుకంటే ఇవి డిఫరెంట్ టైం తీసుకుంటాయి మనకు ఉడకడానికి. సో కాబట్టి సో ఇలా మనం ముందుగానే ఉడికించేసుకుంటే పోపు వేసేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రై అంటే ఆల్మోస్ట్ మనం బంగాళదుంప ఉడికించి అంటే మనకి ఫాస్ట్ గా అయిపోయే ఫ్రైస్ లో బంగాళదుంప ఒకటి, ఎందుకంటే అది ఎప్పుడు మనం ఉడికించి కొంచెం అట్లా ఆయిల్ లో వేసేస్తాం కాబట్టి సరిపోతుంది. సో బేబీ కార్న్ కొంచెం హార్డ్ గా ఉంటుంది కాబట్టి అది కూడా ముందు ఉడికించుకుంటే ఈజీగానే ఉంటుంది, ఫాస్ట్ గా అయిపోతుంది. ఇంకా ఓన్లీ కొంచెం పోపులో వేయించుకుంటే ఈ ఫ్లేవర్స్ వాటికి పడితే సరిపోతుంది. సో కొద్దిగా ఆయిల్ అండి, ఓకే, కొంచెం జీలకర్ర, సో ఈ ఫ్లేవర్ బాగుంటుంది. సో ఫ్రై కాబట్టి కావాల్సితే కొంచెం ఆవాలు కూడా వేసుకోవచ్చు. పప్పులు ఇష్టం ఉన్న వాళ్ళు పప్పులు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు, సో యూజువల్ గా మనం ఎప్పుడైనా బయట ఆలు తింటే కొంచెం దాంట్లో వేయించిన జీలకర్ర కూడా వేస్తారు అనుకుంటా కదా, అది కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. అంటే జీరాలు వేయించిన జీలకర్ర కాబట్టి అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్. మనకి కొంచెం అంటే జీలకర్ర ఫ్లేవర్ కూడా కాస్త ఎక్కువ తెలుస్తుంది, క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో చివరాకరణ కొంచెం నిమ్మరసం అది పిండుతారు. సో ఆ లైట్ ఆ పులుపు తగులుతూ జీరాతో బాగుంటుంది. సో పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు. సో ఆనియన్ ఇంకొంచెం లైట్గా మన కలర్ వస్తే అప్పుడు మనం మిగతావి యాడ్ చేసుకోవచ్చు. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఎండాకాలంలో ఎక్కడ లేని సమస్యలన్నీ బయలుదేరుతూ ఉంటాయి. కొంతమందికి సెగ్గడ్డలు వచ్చేస్తూ ఉంటాయి, చెమట వల్ల చెమటకాయలు వచ్చేస్తూ ఉంటాయి, మరి కొంతమందికి బాగా మొటిమలు వచ్చేస్తూ ఉంటాయి, స్కిన్ అంతా ర్యాషెస్ వచ్చేస్తూ ఉంటాయి. మరి మొటిమలు కనుక ఎక్కువగా ఉండి నొప్పి పెడుతూ ఉన్నట్లయితే ఆ మొటిమల మీద ఐస్ క్యూబ్తో కనుక సుతారంగా మెత్తగా రుద్దుతూ ఉన్నట్లయితే ఈ నొప్పి అనేది తగ్గుతుంది. అలాగే మొటిమలు కూడా తొందరగా తగ్గే అవకాశం ఉంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, కొంచెం కలర్ కూడా మారింది కదా. సో దీంట్లో సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు, మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు, అలాగే బేబీ కార్న్ ముక్కలు. సో ఎప్పుడు రొటీన్ గా మనకి అంటే ఓన్లీ బంగాళదుంప అయినా కొంచెం బోర్ అనిపిస్తే ఇలా ఏమైనా కాంబినేషన్స్ వాటిలో కూడా కొంచెం కొత్తగా తీసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇది బాగా కలిసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, సో కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే. సో రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసిద్దాం. కొద్దిగా కొత్తిమీర, ఆలు బేబీ కార్న్ ఫ్రై
రెడీ. రెడీ. ఓకే అండి, మరి ఆలు బేబీకార్న్ ఫ్రై రెడీ అయిపోయింది కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు బేబీకార్న్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, బేబీకార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు బేబీకార్న్ ఫ్రై రెడీ. ఓకే అండి, మరి ఫ్రై తయారీ విధానం చూసారు కదా, తీసుకున్నారు. బాగుంది. ఆ బేబీకార్న్కి ఆ జీలకర్ర, మనం యాడ్ చేసిన ఆనియన్స్, మసాలా పొడులు కూడా బాగా పట్టేసి ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేస్తాయి. సో ఆలుకు చెప్పనక్కర్లేదు. యా, ఆలు కంటే ఇప్పుడు మనకి కొంచెం ఆ ఫ్రై అలవాటైన టేస్ట్ కదా రెగ్యులర్ గా. బట్ బేబీకార్న్ కాంబినేషన్ బాగుంది. అంటే ఇది కొంచెం సాఫ్ట్ గా, అది కొంచెం క్రంచీగా, అండ్ ఇది కొంచెం ఆ ఉల్లిపాయ వేయటం వల్ల లైట్ గా దానికి కొంచెం ఆ గ్రేవీ టైప్ లో కూడా ఆ చిన్న ఇది వచ్చింది. కాబట్టి మనం ఫ్రైడ్ లలో మనం ఎక్కువగా ఆనియన్ వేయము. అవును, జీలకర్ర, పచ్చిమిర్చి ఇలాగే చేస్తాం. బట్ నేను కొంచెం ఏంటంటే ఆనియన్ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతాయి. అది కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం మనం వేయించుకోవాలి. సో ఆ టేస్ట్ అంటే కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. బాగుంది. సో ఇది అయితే రైస్ లో కలుపుకున్నా కూడా మనకి టేస్ట్ కొంచెం బాగానే వస్తుంది. నైస్, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి.